కరెంట్ పోయింది, కరెంటు వచ్చింది ఇంగ్లీష్లో చూద్దాం. కరెంట్ పోయింది అనడానికి ఇంగ్లీష్లో ఫ్రేజల్ వర్బ్ గో ఆఫ్ ఆర్ గో అవుట్ వాడతాము. ద పవర్ వెంట్ ఆఫ్ ఆర్ ద పవర్ వెంట్ అవుట్. కరెంట్ వచ్చింది అనడానికి ద పవర్ హ్యాస్ కమ్ బ్యాక్ ఆన్ అని యూజ్ చేస్తాం. ద ఎలక్ట్రిసిటీ హ్యాస్ కమ్ బ్యాక్ ఆన్. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాలా కామన్ క్వశ్చన్. కరెంటు ఉందా అని అనడానికి ఇస్ ద పవర్ ఆన్, ఇస్ దేర్ ఎనీ ఎలక్ట్రిసిటీ, డూ వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ? ఇప్పుడు దానికి ఆన్సర్స్ చూద్దాం. నో, ద పవర్స్ అవుట్ అంటే ద పవర్ ఇస్ అవుట్. నో, దెర్ ఇస్ నో పవర్. నో, వీఆర్ అవుట్ ఆఫ్ పవర్. నో, ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్. ఇప్పుడు కొన్ని లాంగ్ సెంటెన్సెస్ చూద్దాం. రేపటి నుంచి ఒక గంట సేపు కరెంటు ఉండదు. ద ఎలక్ట్రిసిటీ విల్ గో ఆఫ్ ఫర్ 1 hour ఫ్రమ్ టుమారో. కరెంట్ లేదు, నేను నా ఫోన్ ఛార్జ్ చేసుకోలేకపోయాను. ద పవర్ వెంట్ ఆఫ్ అండ్ ఐ కుడ్ నాట్ ఛార్జ్ మై ఫోన్. ఇంకా కామన్ క్వశ్చన్, మీ ఇంట్లో కరెంటు ఉందా? డూ యూ హ్యావ్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ అట్ యువర్ ప్లేస్? ఫైనల్గా దేవుడి దయ వల్ల కరెంటు వచ్చేసింది. థ్యాంక్ గాడ్ ద పవర్ ఇస్ బ్యాక్ ఆన్.